ఈ రోజు ట్రేడ్ ఎలా చేయబోతున్నానో చెప్తానండి. ముందుగా ప్రీవియస్ డే అనేది ఏమైందో తెలుసుకుందాం. ప్రీవియస్ డే అనేది గ్యాప్ డౌన్ అనేది ఓపెన్ అయిందండి. ఓపెన్ అయ్యి మార్కెట్ అనేది కంటిన్యూస్ గా పైకి అనేది వెళ్ళింది. ఇక్కడ ఈ లెవెల్స్ ని బ్రేక్అవుట్ అనేది చేసింది. చేయగానే చాలా మంది ఇక్కడ బయ్యర్స్ అనే వాళ్ళు వచ్చుంటారు. ఈ బయ్యర్స్ నిన్నకే మార్కెట్ అనేది కిందికి అనేది వచ్చింది. ఇక్కడ ఓవరాల్ గా ఈ ట్రెండ్ లైన్ ని రెస్పెక్ట్ చేసుకుంటూ మార్కెట్ అనేది కిందికి అనేది వచ్చింది. ఈ ట్రెండ్ లైన్ ని మల్టిపుల్ టైమ్స్ అనేది టచ్ అనేది చేసింది. కాబట్టి ఇక్కడ చాలా మంది రీటైల్ సెల్లర్స్ అనే వాళ్ళు వచ్చుంటారు. ఈ రీటైల్ సెల్లర్స్ స్టాప్ లాసెస్ దీనికి మార్కెట్ అనేది యూజ్ బయింగ్ అనేది పైకి అనేది వెళ్ళింది. కాబట్టి ఇక్కడ ఉన్న సెల్లర్స్ కి స్టాప్ లాసెస్ అనేవి హిట్ అయినాయి. అలాగే ఇక్కడ చాలా మంది బయ్యర్స్ అనే వాళ్ళు వచ్చుంటారు. ఈ బయ్యర్స్ కి క్లోజింగ్ టైమ్ లో మంచి ప్రాఫిట్ అనేది బుక్ చేసి ఉంటారు. కాబట్టి ఈ బయ్యర్స్ ని మనం టార్గెట్ అనేది చేయలేము. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, నియర్ బై బయ్యర్స్ వీళ్ళు మాత్రమే ఉంటారు. కాబట్టి మనం సెల్లింగ్ సైడ్ అనేది ట్రేడ్ అనేది తీసుకుందాము. అలాగే ఫ్లాట్ ఓపెనింగ్ లో యాజ్ పర్ ప్రైస్ యాక్షన్ బట్టి ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేద్దాము. ఎందుకంటే మార్కెట్ అనేది బుల్లిష్ మూవ్మెంట్ లోకి వచ్చింది. అలాగే ఆల్ టైమ్ హైలో ఉంది. కాబట్టి ఇక్కడ యాజ్ పర్ ప్రైస్ యాక్షన్ బట్టి ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేయాలి. అలాగే గ్యాప్ అప్ కేసులో మనం బయింగ్ సైడ్ అనేది ట్రేడ్ అనేది తీసుకుందాము. ఒకవేళ ఇక్కడ ఎంతో కొంతమంది బయ్యర్స్ అనే వాళ్ళు ఉంటే వాళ్ళకి మంచి ప్రాఫిట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ బయింగ్ సైడ్ అనేది ట్రేడ్ అని తీసుకోవాలి. నియర్ బై సెల్లర్స్ ఎస్ఎల్స్ లేవు. కాబట్టి ఇక్కడ ఈ లెవెల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఈ లెవెల్స్ అనేవి ప్రతిరోజు నేను బ్యాంక్ నిఫ్టీలో డ్రా చేసి టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ అనేది చేస్తూ ఉంటాను. ఇంకా ఎవరైనా జాయిన్ కాకపోతే వెళ్ళి జాయిన్ అనేది అవ్వండి. వెయిట్ చేద్దాం, మార్కెట్ అనేది స్టార్ట్ కాబోతుంది. ఇక్కడ చూడండి, మార్కెట్ అనేది గ్యాప్ అప్ అనేది ఓపెన్ అయిందండి. ఓపెన్ అయ్యి ఒక రెడ్ కలర్ క్యాండిల్ అనేది ఫామ్ చేసి దీన్ని బ్రేక్ డౌన్ అనేది చేసింది. ఈ లెవెల్ ని చేయగానే ఇక్కడ చాలా మంది సెల్లర్స్ అనే వాళ్ళే వస్తారు. ఎందుకంటే రెడ్ కలర్ క్యాండిల్ ఉంది కాబట్టి ఇక్కడికి వెళ్ళి మార్కెట్ అనేది ఖచ్చితంగా పైకి అనేది వెళ్ళాలి. ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ చూసి మనం ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేద్దాము. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేస్తున్నానండి. ఇక్కడ 50 పాయింట్స్ అనేది నా స్టాప్ లాస్ అనేది ఉంటుంది. 140 పాయింట్స్ అనేది నా టార్గెట్ అనేది ఉంటుంది. నా టార్గెట్ అనేది హిట్ అవుతుందో లేదో చూద్దాము. ఇక్కడ చూడండి, నా టార్గెట్ అనేది హిట్ అయిందండి. ఇక్కడ ఓన్లీ నేను నియర్ బై సెల్లర్స్ ని టార్గెట్ అనేది చేశానండి. ఇక్కడ ప్రీవియస్ గా చూస్తే మీకు ఇక్కడ విధంగా సెల్లర్స్ అనే వాళ్ళు ఉన్నారు. సపోర్ట్ అనేది నేను డ్రా అనేది చేశాను. నియర్ బై ఇక్కడ సెల్లర్స్ ఉన్నారు. ఈ సెల్లర్స్ ని విధంగా మనం టార్గెట్ అనేది చేయొచ్చు. ఎందుకంటే గ్యాప్ అప్ ఓపెన్ అయింది కాబట్టి. ఇలాంటి చార్ట్ ట్రేడింగ్ కాన్సెప్ట్స్ గురించి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.